రిపోర్టర్స్కి, సిబ్బందికి, ప్రేక్షకులకి, మీకు మీ కుటుంబ సభ్యులకి స్మార్ట్ టీవీ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. మై నేమ్ ఇస్ కే యోగిని. నాకు 1000కి 990 వచ్చాయి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నా. అందులో స్పెషలైజేషన్ రోబోటిక్స్ చేయాలనుకుంటున్నా. దానికి విద్యా వికాస్ ఎంతో సపోర్ట్ చేసింది నాకు. థ్యాంక్ యూ విద్యా వికాస్. ఆప్లాండ్ ఏరియాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. ఒక 10-12 సంవత్సరాల క్రితం రైల్వే రిజర్వేషన్ కావాలంటే ఏలూరు రైల్వే స్టేషన్కి వెళ్ళి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. టెక్నాలజీని అందిపుచ్చుకుని ఈరోజు జంగారెడ్డిగూడెంలో 10 సంవత్సరాల క్రితం భాస్కర్ ట్రావెల్స్ ఎప్పుడైతే ప్రారంభోత్సవం చేశాడో చాలా ఆన్లైన్ సదుపాయాలు అనేటువంటి జంగారెడ్డి ప్రాంత ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పోలీసులు 4 నేరస్తులపైన పీడీ యాక్ట్ ను ప్రయోగించారు. ఇప్పటికే వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న కోడూరు రవితేజ, కోన శ్రీనివాస్, మద్దిపాటి కళ్యాణ్, షేక్ నాగూర్ మీరావల్లిపై పీడీ యాక్ట్ పెట్టారు. వీరంతా కలిసి తాజాగా 3.5 కేజీల బంగారం, 5 లక్షల రూపాయల నగదు దారి దోపిడీలో నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే చోరీ, లూటీ, దొంగతనం, హత్యాయత్నం, మారణాయుధాలను కలిగి ఉండటం, దొంగతనాలు, వ్యభిచారం, భూ ఆక్రమణలు పదే నేరాలు చేస్తూ సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తారు. నేరస్తులు వారి తీరును మార్చుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పదే నేరాలకు పాల్పడుతుండటంతో వారందరిపై పీడీ యాక్ట్ ను ప్రయోగించినట్టు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. ఈ తరహాలో ఇప్పటికే వివిధ కేసుల్లో నిందితులుగా ఉండి తిరిగి నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని సిఐ రాజేష్, ఎస్ఐ జ్యోతిబాస్ హెచ్చరించారు. నమస్కారం. జంగారెడ్డిగూడెం పరిధిలోని ప్రజలందరికీ కూడా నమస్కారం. మనం ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని ప్రాంతాల్లో మరియు దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అక్రమ కార్యకలాపాలకి పాల్పడుతూ సంఘ విద్రోహ శక్తులుగా ఏర్పాటై రకరకాల కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి 4 వ్యక్తులు మనకి వాళ్ళ పేర్లు వచ్చేసి కోడూరు రవితేజ, మద్దిపాటి కళ్యాణ్, కోన శ్రీనివాస్, ఇతని పేరు ఎలియాస్ పెప్సీ నాని, ఒక షేక్ నాగూర్వల్లి ఎలియాస్ బబ్లు. వీళ్ళు 4 హార్డ్ కోర్ క్రిమినల్స్గా తయారై జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల్లో నేరాలు చేయడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి నేరాల్లో హత్య కేసులు, హత్యాయత్నం కేసులు, అలాగే చీటింగ్ కేసులు, ఫేక్ కరెన్సీ కేసులు, అలాగే కిడ్నాప్ కేసులు, ఇలా రకరకాల కేసులు వీళ్ళ ఖాతాలో ఉన్నాయి. వీరు పదే నేరాలు చేయడం, జైలుకి వెళ్ళడం, బెయిల్ మీద రావడం, మరలా వచ్చి ఇక్కడ నేర ప్రవృత్తిని కలిగి ఉండి మళ్ళీ నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాంతం యొక్క స్థానిక లాండ్ ఆర్డర్ ఇష్యూకి ఆటంకంగా తయారయ్యారు. దీనివల్ల మన జిల్లా ఎస్పీ గారు ఇనిషియేషన్ తీసుకొని మాకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మేము వారి మీద పీడీ యాక్ట్ రికార్డు తయారు చేసి ఎస్పీ గారికి పంపించడం జరిగింది. ఎస్పీ గారి రికమెండేషన్స్ తోటి కలెక్టర్ గారికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కింద 1 ఇయర్ డిటెన్షన్కి ఇచ్చి ఉన్నారు. అది నిన్న 16వ తేదీన వీళ్ళ 4 కూడా మన ఏలూరు జైలు నుంచి తీసుకెళ్ళి రాజమండ్రి కారాగారంలో అప్పయ్యవడం జరిగింది. వీళ్ళు 1 సంవత్సరం పాటు జైల్లోనే ఉంటారు. ఇలాంటి నేరాలు పాల్పడినందుకు వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా తయారై సామాన్య ప్రజలకు లాండ్ ఆర్డర్కి ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బయట ఉంటే ప్రమాదకరం అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా లాకప్లో డిటైన్ చేయడం అవుతుంది. వీళ్ళు కూడా 1 ఇయర్ పాటు జైల్లోనే ఉంటారు. తర్వాత ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తెలియపరుచుకునేది ఏంటంటే ఈ విధమైనటువంటి నేర ప్రవృత్తితో ఉండి ఎవరైనా సరే చట్టాన్ని ధిక్కరించి వారి చేతుల్లోకి తీసుకొని అసాంఘిక శక్తులుగా ఇక్కడ ప్రవర్తించినట్లయితే వారి మీద కూడా ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి క్రిమినల్స్ అందరినీ కూడా మీ యొక్క పత్రికా ముఖంగా, వీడియో ముఖంగా అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అన్ని బ్రాండెడ్ మొబైల్స్, బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్. మసీద్ ఎదురుగా బోసుబొమ్మ